హలో. వెల్కమ్ టు నెక్స్ట్.com. ఈరోజు మనం వచ్చేసి మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఎలా చేస్తారు, ఏంటి అనేది మనం అయితే చూద్దాం. సో, బేసిక్‌గా ఈరోజు వచ్చేసి మనకి చూడాల్సిన కా అసలు ఏంటంటే, నెక్స్ట్ ఆ టీమ్ అసలు ఏ క్రైటీరియా మీద యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తది, ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తది, ఎన్ని సెలెక్ట్ చేస్తది, ఇవన్నీ మనం చూద్దాం. సో, బేసిక్‌గా వచ్చేసి మీరు అంతకన్నా ముందు చేయాల్సింది ఏంటంటే, నెక్స్ట్ చాలా రీసెంట్‌గానే తెలుగు కమ్యూనిటీ స్టార్ట్ చేసింది. సో, ఈ ఈ తెలుగు కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్సారా. ఎవరైనా జర్మనీలో వెళ్లి అక్కడ స్టడీస్ చేస్తున్నా, లేదు వెళ్లి స్టడీస్ చేయాలనుకుంటున్నా సరే వాళ్ళైతే ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ఇప్పుడు మనం చూడాల్సిన మెయిన్ విషయం ఏంటంటే అసల ఈ ఆర్కిటెక్చర్ దీనికి అసలు మనం ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది చూద్దాం. అసలా దానికి ఒక పాత్‌వే చూపిస్తాను మీకిప్పుడు ఇక్కడ నేను రిక్షా వెబ్‌సైట్ నుంచి. సో, మీరైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే మీరైతే డైరెక్ట్‌గా ఎళ్ళిపోతారు. లేదు అంటే www.nexara.com అని టైప్ చేస్తే మీరైతే ఈ పేజ్‌లో ల్యాండ్ అవుతారు. అయ్యాక కిందకి అలా స్క్రోల్ చేసుకుంటూ ఎళ్తే మనకైతే మీరిక్కడ చూడొచ్చు మొత్తం ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ నిక్షాలవి. ఇక్కడ రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ అని కనిపిస్తది. ఎక్సెల్ షీట్. సో, దీని మీద క్లిక్ చేశాక మనకైతే కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ చేయాలి. ఆ తర్వాత లిస్ట్ మనకొస్తదని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటది ఇందులోని. ఓకే. సో, ఎంటర్ ద లిస్ట్ కాస్ట్ ప్రొసీడ్ విత్ పేమెంట్. సో, షార్ట్ లిస్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనం చూసుకోవాల్సింది ఇంజినీరింగ్ కాబట్టి మాస్టర్స్ ఇన్ ఇంజినీరింగ్ చూసి ఇందు మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకైతే మీరైతే చూసుకోవచ్చు. మీరైతే ఇక్కడ ఆర్కిటెక్చర్ మనం చూస్తున్నాం కాబట్టి, సో, ఆర్కిటెక్చర్ మీద క్లిక్ చేశాను. ఆర్కిటెక్చర్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇంకా పేమెంట్ పేజ్ వస్తది. లైక్ ఎలాగంటే ప్రొసీడ్ టు పేమెంట్ అని. ప్రొసీడ్ టు పేమెంట్ చేస్తే మనం మెట్రో కార్డ్ చేసుకోవచ్చు. చేసి పేమెంట్ అయితే చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 500 మాత్రమే. సో, అసలు ఏంటి నిక్షారా తయారు చేసే యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అడ్వాంటేజెస్ ఏంటి? లైక్ ఏ క్రైటీరియాస్ మీద తయారు చేస్తారు? సో, బేసిక్‌గా ఫస్ట్ వచ్చేసి మీకైతే మేము ఫస్ట్ నుంచి చెప్తూనే వచ్చాము. ఇప్పుడు కూడా చెప్తున్నాము. ఏంటంటే మీకు ఈ లిస్ట్‌లో ఉండే యూనివర్సిటీస్, ఇంజినీరింగ్ కోర్సెస్ లిస్ట్‌లో ఉన్న యూనివర్సిటీస్ మొత్తం అన్ని పబ్లిక్ యూనివర్సిటీసే. సెకండ్ థింగ్ వచ్చేసి మనకైతే ఒక 30, 40, 50 యూనివర్సిటీస్ ఉన్నా అవన్నీ మీ లిస్ట్‌లో ఉంటాయి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హౌ మెనీ యూనివర్సిటీస్, ఎన్ని యూనివర్సిటీస్ అన్నా సంబంధం లేదు. ఎన్నున్నాయి అన్నీ ఉంటాయి మీ లిస్ట్‌లో. థర్డ్ వన్ వచ్చేసి మీకు లిస్ట్‌లో ఎంటర్ చేసిన ప్రతి డీటెయిల్ మీకైతే కోర్స్ వెబ్‌సైట్ నుంచి తీసిందే. అదైతే ఎందుకు కోర్స్ వెబ్‌సైట్ నుంచి తీసిందని నేను పర్టిక్యులర్‌గా మెన్షన్ చేస్తున్నానంటే బయటైతే చాలా వెబ్‌సైట్స్‌లో ఉంటాయి. నేనైతే చెప్పగలను. ఎందుకంటే నేను చూసాను కాబట్టి. సో, మీరు కోర్స్ వెబ్‌సైట్ నుంచి తీసుకున్న డేటానే కరెక్ట్. ఎందుకంటే మీకు ఇప్పుడు పలానా యూనివర్సిటీ టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ అప్లికేషన్ డెడ్‌లైన్ మార్చాడనుకోండి. అదే ఫస్ట్ జూలై అనుకోండి. ఫస్ట్ జూలై నుంచి 15 జూన్‌కి మార్చేసాడు. మీరు ఈ వెబ్‌సైట్‌లోనేంటి బయట మీరు చూసే వెబ్‌సైట్‌లో ఫస్ట్ జూలై అని ఉంటది. ఎందుకంటే అప్డేట్ చేయరాళ్ళు. సో, అక్కడ మనం కొంచెం లాగ్ అవుతాం. సో, మనం చూసుకోవాలి. అదొకటి. తర్వాత వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రొవైడ్ చేసే యూనివర్సిటీ లిస్ట్ ఎలా ఉంటది? ఏంటి అనేది మనం చూద్దాం. సో, ఇందు మీద యూనివర్సిటీ శాంపుల్ నొక్కాము. క్లిక్ చేయగానే నేను ముందే చెప్తాను. ఈ లిస్ట్‌లో ఉన్న యూనివర్సిటీస్ జస్ట్ వీడియో పర్పస్‌కి మాత్రమే మీరైతే దయచేసి ఇవే ఒరిజినల్ లిస్ట్స్ అనుకోని పొరపాటు పడకండి. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి మనకి ఏ క్రైటీరియా ఉంటది? యూనివర్సిటీ నేము, యూనివర్సిటీ లొకేషన్, కోర్స్, నంబర్ ఆఫ్ సెమిస్టర్స్ ఎన్ని, ఇంటేక్, అప్లికేషన్ స్టాండర్డ్, డెడ్‌లైన్, ఫీజు, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్, ఐఎల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, జర్మన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, జిఆర్ఈఆర్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, అప్లికేషన్ వెబ్‌సైట్ లింక్ ఒకటని ఉంటది. సో, బేసిక్‌గా మాక్సిమం మీరు వెబ్‌సైట్ లింక్ దాకా బయట వెబ్‌సైట్స్‌లో చూసుంటారు. బట్ మేము ఇంకో స్టెప్ అహెడ్ ఎళ్లి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ మెన్షన్ చేసాం. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ మెన్షన్ చేయడం అంటే మీరు అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలనేది కూడా మేము ఇక్కడ మెన్షన్ చేసాం. దట్ టూ మేము కోర్స్ వెబ్‌సైట్ నుంచి క్రాస్ వెరిఫై చేసి కోర్స్ వెబ్‌సైట్ నుంచి తీసుకొని అయితే పెట్టాము. తర్వాత బ్యాచిలర్స్ యాక్సెప్టెన్స్.
అంటే ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ చూడండి, మీకు ఈ పలానా సబ్జెక్ట్‌లని మనకి ఎన్నో 10 ఈసీడీస్ ఉండాలి, లేదా ఆర్కిటెక్చర్‌లో 15 ఈసీడీస్ ఉండాలి. అలాగా అడుగుతారు. అలాగేమైనా అడిగితే అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాం. తర్వాత జర్మన్ జీపీఏ. మనకి పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అంటే మన జీపీఏ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తది. ఆ జర్మన్ జీపీఏకి మన జీపీఏ నుంచి జర్మన్ జీపీఏ కన్వర్ట్ చేసుకొని మనకసల ఎలిజిబిలిటీ ఉందా లేదా? ఆ యూనివర్సిటీకి అప్లై చేసేదా లేదా చూసుకోవాలి. తర్వాత ఏపీఎస్ రిక్వైర్డ్ విత్ అప్లికేషన్. ఇప్పుడు మీరు అప్లై చేసినప్పుడు ఏపీఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలా? అక్కర్లేదా? అనేది కూడా మేము మెన్షన్ చేస్తాం. సరే, ఇప్పుడు ఫర్ సపోజ్ దీనికైతే మేము ఫిల్టర్స్ పెట్టి మొత్తం అన్ని చేసాము. సో, మీరైతే చూడొచ్చు. ఇప్పుడు నా దగ్గర 2.5, నాకు 2.5 లేదా 2.6 వచ్చింది. సో, నేను 2.5 వదిలేసి మిగతావన్నీ చూసుకుంటాను. ఓకే. సో, మీరైతే చూడొచ్చు. గుడ్, నాట్ మెన్షన్, గుడ్, నాట్ మెన్షన్. ఎట్ ద సేమ్ టైమ్ నా దగ్గరొచ్చేసి ఏపీఎస్ సర్టిఫికేట్ పడ్డది. ఏపీఎస్ సర్టిఫికేట్ పెట్టి నాట్ రిక్వైర్డ్ పెట్టి నాట్ రిక్వైర్డ్ ఆటో ఉంచుతాను. సో, ఓకే చేయగానే చూడండి, నాకు గుడ్, నాట్ రిక్వైర్డ్ ఇలాగ మీరైతే మాత్రం మీకు నచ్చిన ఫిల్టర్స్ మీకు నచ్చినాయని కాదు, మీ ప్రొఫైల్‌కి తగ్గ ఫిల్టర్స్ పెట్టుకొని మీరైతే ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు యూనివర్సిటీస్ ఇవన్నీని. సో, మీకైతే ఇది ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుద్ది. మీరు ఈ ఇయర్ ఇలా, నెక్స్ట్ ఇయర్ ఇలా అంటే నెక్స్ట్ ఇయర్ వెళ్తే మాకెలా హెల్ప్‌ఫుల్ అవుద్ది బ్రో అంటారా? ఇప్పుడు మీకు ఐఎల్ 6.5 వచ్చింది. 6.5కి మీకు ఒక 3 యూనివర్సిటీస్ వచ్చాయి. లేదు, నేను ఇంకా కష్టపడతాను బ్రో, ఒక 7.5 తెచ్చుకోవాలంటే ఆ యూనివర్సిటీస్ 10కి వెళ్ళొచ్చు. ఇప్పుడు అది సరిపోతదా? సరిపోదా? అనేది చూడాల్సింది లిస్ట్‌లోనే కదా! సో, మీరైతే అది చూసి చేసుకుంటే చాలా బెటరు. లిస్ట్ తీసుకొని మీకు ఎప్పటికైనా ఇవే ఉంటాయి. ఇవే కోర్సులు, ఇవే యూనివర్సిటీస్ ఉంటాయి. సో, మీకైతే వన్ టైమ్ పేమెంట్ ఇది లైఫ్ టైమ్ ఇది. సో, మీరైతే ఖచ్చితంగా తీసుకోండి. ఎవరైతే మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ చేయాలనుకుంటున్నారో లేదా దాని రిలేటెడ్ మీకైతే మొత్తం కోర్సెస్ అన్నీ వస్తాయి. ఓకేనా? సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ndi@nexal.comకి మెయిల్ చేయండి. మా టీమ్ వచ్చేసి 2-3 వర్కింగ్ డేస్‌లో మీకైతే రెస్పాన్స్ ఇస్తారు. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ.